ఆ మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట చూస్తూ ఉన్నాం. What does it say? ఏమని చెప్తుంది? For by one spirit are we all baptized into one body. ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. There is neither Greek nor Jew nor free nor servant. యూదులైనను గ్రీసు దేశస్థులైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరంలోనికి ఒక ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. What does it mean? దానికి అర్థం ఏమిటి? God at my conversion has baptized me by one spirit into one body where there are no human distinctions. అంటే మానవ సంబంధమైనటువంటి వ్యత్యాసము లేనటువంటి ఒక్క శరీరములోనికి దేవుని యొక్క ఆత్మ ద్వారా మనలను ఐక్యపరిచిన వాడుగా ఉన్నారు. Wherever you see a man-made division, whether it is in the name of a church, such a community people join as a church, such a group of people, caste people join as a church. Whenever you see that, it's not a Christian church, it's not a biblical church, it's not a church which Christ is building. సంఘంలో ఎక్కడైనా చూసినప్పుడు ఒక వ్యక్తి తన కులాన్ని ఆధారం చేసుకుని తన యొక్క స్థితిగతులను ఆధారం చేసుకుని విభజించి చేసినట్లయితే అది క్రీస్తు యొక్క శరీరముగా మనం గుర్తించడానికి వీలు లేదు. It sounds such a discord. It is such an abnormal thing when you say it's a Reddish church, it is a Amma's church, it is a Brahmin's church. అది completely unbiblical. అది మాట పలకడానికే ఎంతో ఇదిగా ఉంది కదా, ఇది రెడ్డి చర్చ్ లేదంటే ఇది కమ్మా చర్చ్ ఇది ఇంకో చర్చ్ అని. అది వాక్యానుసారమైనది కాదు. Sometimes I feel even uncomfortable. It's a Telugu church. What Telugu church? Every language is accepted by the Lord. ఏదైనా ఒక భాషని దేవుడు అంగీకరించేవాడుగా ఉంటున్నాడా, ఇది తెలుగు చర్చ్ అనడానికి కూడా నేను ఇష్టపడను. We are all the members of the body of Christ. క్రీస్తు యొక్క శరీరములోనికి మనందరం చేర్చబడిన వారంగా ఉంటున్నాం. So that takes away all my pride in my past caste, past creed, past distinction. I am willing to identify myself with all the believers. నా యొక్క గతమంతటిని విడిచిపెట్టి, గతంలో ఉండేటువంటి కులము, గతంలో ఉండేటువంటి ఆ యొక్క స్థితిగతులు వీటిలన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు యొక్క శరీరంలోనికి నేను సమకూర్చబడినాను అనేది తెలియజేసేదిగా ఉంది ఇక బాప్తిస్మం. Christian life, why we lose strength is we come to the most strong person, the Almighty God, but we are not able to enjoy His almighty power. అయితే మనం సర్వశక్తుడైనటువంటి దేవుని యొద్దకి వస్తూ ఉన్నాం కానీ ఆ సర్వశక్తుడైనటువంటి దేవుడు ఇచ్చేటువంటి ఆ బలాన్ని మనము పొందుకోవడానికి ఇష్టపడే వారంగా లేవు కనుక క్రైస్తవులు ఉన్నటువంటి మనం అనేక పర్యాలు బలహీనులుగానే ఉంటున్నాం. Because I come with my baggage, I come with all my old affiliations. నేను కలిగినటువంటి నా యొక్క ప్రాచీన అర్హతలన్నిటినీ కూడా వెంట పెట్టుకుని, గుర్తింపులన్నింటినీ వెంట పెట్టుకుని వస్తున్నాను. On top of it, I want to put the brand, I am a Christian, I have been baptized, I am a child of God. వాటన్నిటి మీద నేను పైన ఒక ముద్ర వేసుకుంటున్నాను, నేను క్రైస్తవుని, క్రీస్తు ద్వారా ఆత్మలోనికి బాప్తిసం తీసుకున్నాను, ముద్రింపబడినాను, ఇవన్నీ కూడా ముద్రలు వేసుకుంటున్నాం అంతే పైన. Through all this, the Spirit of God has no liberty to work in our life. దేవుని యొక్క ఆత్మకి మనలో కార్యం చేయడానికి స్వాతంత్రం లేకుండా పోతుంది. He wants to strengthen us. మనం బలపరచాలనుకుంటున్నాడు. He is the spirit of power. ఆయన బలవంతుడైనటువంటి ఆత్మ. He is the spirit of wisdom. ఆయన జ్ఞానవంతమైనటువంటి ఆత్మ. He is the spirit of revelation. ఆయన ప్రత్యక్షం గల ఆత్మ కలిగిన వాడు. Why is it that I am not able to enjoy Him? ఆయన మనం ఎందుకు ఆనందించలేకపోతున్నాం? He has no liberty in my life. ఎందుకంటే నా జీవితంలో ఆయన కార్యం చేయడానికి స్వతంత్రం లేదు. He is a resident. He is not a president. ఆయన నా యొక్క హృదయానికి అధికారిగా, అధిపతిగా ఉండట్లేదు. ఆయన ఏదో ఒక మూలన నివాసం చేసేవాడుగా మాత్రమే ఉంటున్నాడు. This is a personal matter. అది వ్యక్తిగతమైనటువంటి సంగతి. I cannot judge you, you cannot judge me. How I am, where I am, I need to ask the Lord. నేను ఎక్కడున్నాను, నేను ఎలా ఉన్నాను అనేటువంటిది నేను ప్రభువుని అడగవలసిన వాడిగా ఉంటున్నాను. నేను మీకు తీర్పు ఇచ్చేవాడిగా లేను, మీరు నాకు తీర్పు ఇచ్చేవాడిగా లేరు. Where He is limited, restricted, I cannot expect Him to display His power in and through my life. నా జీవితాల ద్వారా, నీ జీవితం ద్వారా ప్రభు కార్యం చేయడానికి ఆయన ఎక్కడ మనం నియంత్రించి వేస్తున్నాం, ఎందుకు ఆయన కార్యం చేయలేకపోతున్నాడు అనేటువంటి దాన్ని మనం ఎరగాలి. But one thing know for sure. అయితే ఒకటి మాత్రం సత్యం, God is desperately trying to display Himself, manifest Himself through anybody who is willing to be available. ఎవరైతే ఆయనకి సమీపంగా ఆయన యొక్క చేతిలో సాధ్యం అవడానికి ఇష్టపడుతున్నారో వారందరి ద్వారా కూడా
తను ఏమై ఉన్నాడు అనేటువంటి సంగతిని ప్రత్యక్షపరచుకొనడానికి ఇష్టపడుతున్నాడు. See, he has already displayed his glory and might through creation, but he is not satisfied in that. అయితే ఈ సృష్టి అంతటి ద్వారా కూడా ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మహిమ, ఆయన ప్రభావం బయలుపరుచుకున్నవాడుగా ఉన్నాడు. But he is not satisfied in that. దాన్ని బట్టి ఆయన సంతోషించేవాడుగా లేడు. He says, through human beings, I want to display my beauty. మన మానవుని ద్వారా తను ఏమై ఉన్నాడు, ఆయన యొక్క సౌందర్యాన్ని బయలుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. The eyes of the Lord run to and fro through the whole earth to show himself strong on behalf of them whose heart is perfect towards him. యథార్థవంతులైనటువంటి వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటను సంచారం చేస్తుందని చెప్తున్నారు. See, when you say he is searching, that means he is desperate. God is saying, I don't find anybody. Everybody has got limitation. I go, I have to sit as a prisoner. Anywhere I go, I am a prisoner. I don't have an outlet. ఆయన పరిశోధిస్తున్నాడు, ఆయన తిరుగుతూ ఉన్నాడు, ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది అంటే అర్థం ఏంటంటే ఆయన కనుగొనలేకపోతున్నాడు. ఆయన యొక్క కార్యమును బయలుపరచడానికి, మానవుల ద్వారా ప్రత్యక్షపరచుకోవడానికి అవసరమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని ఎంతో నిరాశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. He has an inlet but no outlet. ఆయనకి లోపలికి రావడానికి ఉంది కానీ ఆయన బయటికి వెళ్ళలేకపోతున్నాడు, చెరలోనే ఖైదీ అయిపోతున్నాడు. That's why God is not able to work in my life, work in your life. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన కార్యం చేయలేకపోతున్నాడు. Otherwise we will be very strong people. లేకపోయినట్లయితే మనం ఎంతో బలవంతులుగా ఉండాలి. He that is in you is greater than he that is in the world. ఈ లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు బలవంతుడు. Do you really believe it? నువ్వు దాన్ని నిజంగా విశ్వసిస్తున్నావా? Why is it that I am weak? ఎందుకు నేను ఇంకా బలహీనంగా ఉంటున్నా? Why is it that I am defeated? ఎందుకు ఓడిపోయినటువంటి పరిస్థితిలో ఉంటున్నా? The failure is never on God's side. అయితే పతనం ఉన్నటువంటిది ఎప్పుడు కూడా దేవుని పక్షంగా లేదు. It's on my side. ఇది మన పక్షంగానే ఉంది. Somewhere I am restricting him. ఎక్కడో ఒక చోట ఆయన్ని మనం ఆఫ్ చేస్తున్నాం. May the Lord help us. ప్రభువు మనకు సహాయం చేయండి.